TX Pro ఛార్జ్ రీఛార్జ్ మిషన్ అండ్ టచ్ డిస్ప్లే. ఆల్మోస్ట్ ఆల్ సెల్స్ అన్నిటికీ లిథియం అయాన్ లిథియం ఫాస్ఫేట్. చిన్న సైజు, మ్యాక్సిమం ఈ సైజు లోపు మాత్రం 32700 మోడల్, 32700 మోడల్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఛార్జ్ రీఛార్జ్. అండ్ 18650 అండ్ 21700 మోడల్ నెంబరు అండ్ 26650 మోడల్. ఆల్మోస్ట్ 4 రకాల సెల్స్, ఇంకా నికిల్ మ్యాటియం, ఇంకా చిన్న సెల్స్ ఏమైనా ఉన్నా సరే సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ సెల్స్ అన్నిటి కూడా ఛార్జ్ పెడుతుంది, డిశ్చార్జ్ కూడా కొడుతుంది, కెపాసిటీ కూడా చెక్ చేస్తుంది అండ్ ఐఆర్ వాల్యూ కూడా చెక్ చేస్తుంది. స్మాల్ సైజ్ కెపాసిటీ టెస్టింగ్ మిషన్ TX Pro అండ్ గ్రాఫ్తో సహా చూపిస్తుంది అండ్ టచ్ డిస్ప్లేతో కూడా వర్క్ అవుతుంది. ఒకసారి అయితే మిషన్ అయితే ఆన్ చేద్దాం. దీనికోసం పవర్ అడాప్టర్ 12 వోల్టేజ్. దిస్ ఈజ్ టచ్ డిస్ప్లే. ఓకేనా, పైన వోల్టేజు, కరెంటు, కెపాసిటీ, టైపు, మోడల్, ఐఆర్. ఓకేనా, ఆల్మోస్ట్ ఒకసారి అయితే సెల్స్ అయితే ఇంక్లూడ్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ మోడల్స్ 18650 అండ్ 21700 అండ్ 26650 మోడల్ నెంబర్ అండ్ 32700 మోడల్ నెంబర్. 4 సెల్స్కి అయితే ఛార్జ్ రీఛార్జ్ పెడుతుంది. ఆల్రెడీ ఫస్ట్ సెల్ అయితే చూద్దాం, 18650ది ఆల్రెడీ అయితే ప్రస్తుతానికి ఛార్జ్ అవుతుంది టచ్ కాబట్టి. అండ్ ఏ వోల్టేజ్ సంబంధించింది, తర్వాత లిథియం అయానా, లిథియం ఫాస్ఫేటా అండ్ ఎల్ఎఫ్ఈఆ లేదా నికిల్ మ్యాడియమా అనేవి లిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు ఛార్జ్ కావాలా, డిశ్చార్జ్ కావాలా, కెపాసిటీ టెస్ట్ కావాలా, లూప్ కావాలా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి దాని యొక్క వోల్టేజ్, దాని యొక్క కెపాసిటీ ఎంత ఎక్కుతుంది, దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెంట్ చూసారా 13.6 ఇంటర్నల్ రెసిస్టెంట్ అయితే ఉన్నది ప్రజెంటు. నెక్స్ట్ సెల్ వచ్చేసరికి 21700 మోడల్. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 15 ohms ఉన్నది. కెపాసిటీ కూడా ఇక్కడ చూపిస్తుంది, అది కూడా ఏ టైప్కి సంబంధించింది. తర్వాత వచ్చేసరికి అండ్ లాస్ట్లో చూద్దాం, ఇది వచ్చేసరికి ఎల్ఎఫ్ఈ కాబట్టి ఎల్ఎఫ్ఈలో పెట్టుకున్నాను. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాంట్లోనే మీకు డిశ్చార్జ్ కంటే డిశ్చార్జ్ ఉంటుంది, కెపాసిటీ కంటే కెపాసిటీ ఉంటుంది, ఛార్జ్ కంటే ఛార్జ్ కూడా ఉంటుంది. అండ్ ఛార్జ్ వచ్చేసరికి 3 ampereతో ఛార్జ్ చేస్తుంది. డిశ్చార్జ్ వచ్చేసరికి మీకు అరౌండ్ 500 mAhతో మాత్రమే డిశ్చార్జ్ చేస్తుంది. దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెంట్ కూడా వెంటనే అక్కడే చూపిస్తుంది. అండ్ గ్రాఫ్తో సహా మీకు ఎక్కడ వోల్టేజ్ పెరుగుతుంది, ఎక్కడ వోల్టేజ్ అప్ డౌన్ అవుతుంది అనేది కూడా కరెక్ట్గా అయితే మెన్షన్ అయితే చూపిస్తుంది. తర్వాత వోల్టేజ్ అక్కడే చూపిస్తుంది, యాంపియర్ ఎంత కరెంట్తో ఛార్జ్ అవుతుందో చూపిస్తుంది, కెపాసిటీ కూడా చూపిస్తుంది, ఇంటర్నల్ రెసిస్టెంట్ చూపిస్తుంది.